Dear students, my name is T. Venkat Rao. I am a lecturer in chemistry working in Visakhapatnam. సో నా పేరు టి వెంకట్రావు. నేను విశాఖపట్నంలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నాం. ఈ వీడియోలో ఈరోజు మనం నీట్లో మంచి మార్కులు రావాలంటే, అంటే బెస్ట్ గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలంటే మనం ఏమేమి సలహాలు, అంటే ఏమేమి చేయాలి, ఏ విధంగా చేస్తే మనకి మంచి గవర్నమెంట్ కాలేజ్ సీట్ వస్తుంది, నీట్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, తర్వాత మనకు ఏ విధంగా ఏమేమి బుక్స్ చదవాలి, తర్వాత ఏ విధంగా చదివితే మనకి ఏ విధంగా, అంటే ఇక్కడ ఈ ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. చదివే విధానం ఎలా చదివితే మనకి సీట్ వస్తుంది అనేది మరి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఈ వీడియో చూడటానికి ముందు దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకట్రావు తాతపూడి అని ఉంటుంది కింద. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. సరే, ఫస్ట్ మనం ఈరోజు నీట్ అంటే ఏంటి. సో వాట్ ఈజ్ నీట్? సో నీట్ అంటే నేషనల్ NEET నీట్ అండి. దీని పూర్తి అబ్రివేషన్ ఏంటంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. సో నీట్ ఈజ్ ద ఎంట్రన్స్ టెస్ట్ విచ్ ఈజ్ కండక్టెడ్ నేషనల్ లెవెల్. నీట్ అనేది దేశవ్యాప్తంగా ఒకేసారి జరిగేటువంటి పరీక్ష అన్నమాట. అయితే అంతకుముందు ఎంసెట్ ఉండేవి స్టేట్ వైడ్గా, ఇప్పుడు అన్నిటికీ ఒకటే ప్రవేశ పరీక్ష పెట్టారు, నీట్. సో నీట్ అనేది 2 టైప్స్ ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్. మనం ఇప్పుడు నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ నీట్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ 2021. ఇప్పుడు మనం నీట్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ చూస్తే, సో దిస్ నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఈజ్ కండక్టెడ్ బై NTA. NTA అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ నీట్ అనేది NTA అనే సంస్థ ద్వారా అనే ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించబడుతుంది. సో నీట్ ఈజ్ ఇంటెండెడ్ టు ఎంట్రన్స్ ఇన్ various courses, to admission for various courses like MBBS, BDS, BHMS, BAMS, BSMS and BUMS courses. సో ఈ నీట్ అనే ద్వారా MBBS, BDS, BHMS, BAMS, BSMS, BUMS అనేటువంటి దాదాపుగా MBBS, BDS కాకుండా మిగతా దాదాపు 4 మిగతా కోర్సులు కూడా చేరడానికి ఇది ఒకటే ఎంట్రన్స్ టెస్ట్గా ఉంది. సరే, ఇప్పుడు నీట్లో మనం చూస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ కోర్స్ ఏంటంటే MBBS. సో MBBS ఫుల్ ఫామ్ చూస్తే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, MBBS బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. సో ఫస్ట్ కోర్సు MBBS. తర్వాత సెకండ్ వన్ చూసుకుంటే BDS అంటే బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. So this course covers various aspects of dental problems and denture and surgery in same fields. BDS is the most popular medical course after MBBS. So ఈ BDS అనేది డెంటల్ ప్రాబ్లమ్స్కి, డెంటల్ సర్జరీకి సంబంధించిన కోర్స్. ఇది MBBS తర్వాత ఎక్కువ మంది ప్రిఫర్ చేసిన కోర్స్ ఏంటంటే BDS. ఇకపోతే నీట్లో ఫస్ట్ MBBS, తర్వాత రెండోది BDS. నీట్ ఎంట్రన్స్ ద్వారా వచ్చేటువంటి మూడో కోర్స్ ఏంటంటే BHMS. సో BHMS అంటే బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. BHMS బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. సో దిస్ కోర్స్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ది హోమియోపతిక్ సిస్టమ్స్. ఈ కోర్సు కూడా డ్యూరేషన్ ఆఫ్ దిస్ కోర్స్ ఈజ్ 5.5 years, which 4.5 years స్టడీ, 1 year వచ్చి ఇంటర్నర్షిప్ ఉంటుంది. సో BHMS, MBBS, BDS తర్వాత నెక్స్ట్ ప్రిఫర్ చేసేది BHMS. తర్వాత 4th కోర్స్ వచ్చి మెడికల్ కోర్సు BAMS. దీని పేరేంటంటే BAMS బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. సో అక్కడ అబ్రివేషన్లో ఉంది BAMS. ఏ మీన్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్, ఆయుర్వేదిక్. సో ఇక్కడ దిస్ కోర్స్ ఈజ్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు ఆయుర్వేదిక్ మెడిసిన్. Generally, this course is offered in India, Nepal, Bangladesh and other South Asian countries.
ఈ బిఏఎంఎస్ ఎక్కడ ఉందంటే ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, తర్వాత సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఎక్కువగా నేపాల్, బంగ్లాదేశ్లో ఎందుకని అంటే ఈ ఆయుర్వేదిక్ కంటే ఈ నేపాల్, బంగ్లాదేశ్లో ఫారెస్ట్లు ఎక్కువ, అడవులు ఎక్కువ కాబట్టి అక్కడ వీటికి ఇంటర్నల్ షిప్కి బాగా యూజ్గా ఉంటుంది అనమాట బిఏఎంఎస్. తర్వాత ఇప్పుడు బిఏఎంఎస్ కూడా బాగా పాపులర్ అయిపోయింది. ఎందుకంటే రకరకాల మొక్కలను ఉపయోగించుకొని ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్లో బాగా డెవలప్ అయిపోయింది. తర్వాత ఇక ఈ బిఏఎంఎస్లో ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎంతగా ఉపయోగిస్తున్నారంటే కొన్ని అలోపతిక్ లో క్లియర్గాని కూడా బిఏఎంఎస్ బ్యాచులర్ ఆఫ్ హోమియో మెడికల్ సైన్సెస్లో ఎంబీబీఎస్లో కానీ అంటే అటువంటి కొన్ని రకాల రుగ్మతలు కూడా ఈ బిఏఎంఎస్లో వస్తుంది. చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ బాటనీలో మనం కానీ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉందండి మొక్క, దాని పేరు గాల్దీరియా ఫ్రాగ్రెంటిసిమా అని ఒక మొక్క ఉంది. గాల్దీరియా ఫ్రాగ్రెంటిసిమా ఈ మొక్క వెస్ట్ నేపాల్ ఫారెస్ట్లో దొరుకుతుంది. ఈ హిమాలయ వెస్ట్ నేపాల్ అడవులో దొరుకుతుంది. ఇది వింటర్లో గ్రీన్గా ఉంటుంది, మిగతాప్పుడు బాగుంటుంది. అందుకని దీని ఆయిల్ ఆఫ్ వింటర్ గ్రీన్, దీన్ని ఏమంటారు అంటే వింటర్ గ్రీన్ ప్లాంట్ అంటారు. బొటానికల్ నేమ్ వచ్చి గాల్దీరియా ఫ్రాగ్రెంటిసిమా. దీనిలో నుంచి ఒక కెమికల్ మనం ఒక కెమికల్ని వేరు చేస్తాం, దాని కెమిస్ట్రీలో మిథైల్ సాలిసిటేట్ అంటారు. ఇది రకరకాల బోన్ డిసీజెస్ని, విపరీతమైన మోకాల నొప్పులకి, తర్వాత ఆర్థోపెడిక్లో బాగా ఉపయోగిస్తారు. దాని మీద కొన్ని ఈ బిఏఎంఎస్ వైద్యులు, ఈ బిఏఎంఎస్ వాళ్ళు వీళ్ళు ఇది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు దీంట్లో పీజీ చేసి అక్కడ పరిశోధన చేస్తే ఇంకా దీని మీద ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నేను పూర్వకాలం కొన్ని సినిమాలలో కూడా మనం చూస్తుంటాం. అంటే మనకు 1990లో సినిమా వచ్చింది, జగదేక్ వీడతలో సుందరైన సినిమాలో చిరంజీవి వాళ్ళ ఆమెకి ఒక శాలిని అనే అమ్మాయికి మోకాలికి దెబ్బ తగిలినప్పుడు అక్కడ హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఒక మొక్కను తీసుకొచ్చేసి క్లియర్ చేయడం కూడా చూస్తాం. భవిష్యత్తులో కూడా ఈ బిఏఎంఎస్ అనేది చాలా అభివృద్ధి చెందిన మెడికల్ కోర్స్. సో ఇప్పుడు ఫిఫ్త్ వన్ వచ్చి బిఎస్ఎంఎస్. ఈ బిఎస్ఎంఎస్ఎస్ అంటే దీని పేరు బ్యాచులర్ ఆఫ్ సిద్ధా మెడిసిన్ అండ్ సర్జరీ. ఇది బిఎస్ఎంఎస్, ది బ్యాచులర్ ఆఫ్ సిద్ధా మెడిసిన్ అండ్ సర్జరీ. ఇది చాలా అంటే ఇది మొత్తం కూడా ఈ సిద్ధా మెడిసిన్ అనేది ఏంటంటే యాన్షియంట్, చాలా ప్రాచీనమైన పద్ధతి. ఆయుర్వేదిక్ మెడిసిన్లో అంటే ఆయుర్వేద అంటాం. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ సిద్ధా ఫిలాసఫీలో మొక్కల నుంచి, ఆకుల నుంచి, ఇక్కడ మనకు తెలుసు కఫము, పిత్త, వాతం అని ఉంటుంది. ఈ యొక్క మూలికల ద్వారా మొత్తం కూడా చేస్తారు. ఇది కూడా చాలా బాగా పాపులర్ అవుతున్నటువంటి మెడికల్ కోర్స్ బిఎస్ఎంహెచ్, బ్యాచులర్ ఆఫ్ సిద్ధా మెడిసిన్ అండ్ సర్జరీ. మీరు ఇంకా యూట్యూబ్లో కొడితే మీరు దీని గురించినటువంటి పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఇక లాస్ట్ కోర్స్ వచ్చి బియుఎంఎస్. ఇదేంటంటే దట్ ఈజ్ బ్యాచులర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ, బ్యాచులర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ. సో ఇది కూడా 5 years కోర్స్, ఇది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు. ఇది కూడా చాలా బాగా పాపులర్ అయింది. సో నీట్ ద్వారా ఈ 6 మెడికల్ కోర్సుల్లోకి, ఈ 6 మెడికల్ కోర్సెస్లోకి మనకి ఎంట్రన్స్ వస్తుంది. ఒకటి ఎంబీబీఎస్, రెండోది వచ్చి బీడిఎస్, మూడోది వచ్చి బిహెచ్ఎంఎస్, 4 బిఏఎంఎస్, 5 బిఎస్ఎంఎస్, 6 వచ్చి బియుఎంఎస్, బ్యాచులర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్సెస్. ఎక్కడ మనకి మనకి ఈ నీట్ అనేది మనకి అందరూ తెలుసు. ఇక్కడ కట్ ఆఫ్ కానీ చూసుకున్నట్టయితే 2021 కట్ ఆఫ్ చూద్దామండి. నీట్ 2021 కట్ ఆఫ్ చూస్తే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చి 50% ఉంది. అంటే మార్క్స్ ఎంత రావాలంటే 720 to 147 కట్ అయింది. అన్రిజర్వ్డ్ కేటగిరీ, అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అండ్ పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చూస్తే అక్కడ 2021లో ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు, లేకపోతే ఉండొచ్చు అంటే 45% ఉండొచ్చు అండి. అంటే 146 to 129 ఉండొచ్చు. ఇక ఓబీసీకి 2021లో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే 14%, అంటే 146 to 113. ఎస్సీకి ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్ అంటే 40% అంటే 146 to 136. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నీట్ 2021 కట్ ఆఫ్ ఫస్ట్ నేమ్ ఆఫ్ ది కేటగిరీ, తర్వాత కట్ ఆఫ్ పర్సంటైల్ మార్క్స్. అన్రిజర్వ్డ్ వచ్చి 50% 720 to 147.
సెకండ్ కేటగిరీ అన్రిజర్వ్డ్ లేకపోతే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ పిహెచ్, వీళ్ళకి 45%, 146 to 129. ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి 40%. ఎన్ని మార్కులు రావాలంటే 146 to 113. నాలుగోది ఎస్సీ 40%, 146 to 113. ఇది కట్ ఆఫ్ అనమాట. అయితే మనకి మరి మన టోటల్ ఎంబీబీఎస్ సీట్స్ మన ఏపీలో ఎన్ని ఉన్నాయి అంటే ఒక 18 అంటే 1489 ఉన్నాయి, 1490 ఉన్నాయండి. అప్రాక్సిమేట్లీ 1500 వేసుకోవచ్చు. మన టోటల్ ఎంబీబీఎస్ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 1488 ఉన్నాయి. సో ఇక్కడ ఏ కాలేజీలో అయినా సరే, ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అయినా 15% ఏఏక్యూ ఉంటుంది. ఏఏక్యూ అంటే ఆల్ ఇండియా కోటా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఆల్ ఇండియా కోటా చూస్తే మనకి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ తీసుకుందాం. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ తీసుకుంటే ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ని 1980లో ఎస్టాబ్లిష్ చేశారు. మొత్తం ఇప్పటికి 175 సీట్స్ ఉన్నాయి. 150 ఉంటే 25 ఇంక్రీజ్ చేశారు. మొత్తం 175 సీట్స్ ఉన్నాయి. ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ని ఇట్ ఈజ్ అఫిలియేటెడ్ టు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అంటే ఆల్ ఇండియా దీని ర్యాంకింగ్ 115, ఏపీ స్టేట్లో దీని ర్యాంకింగ్ 10th అనమాట. సో దీంట్లో టోటల్ సీట్స్ 175 ఉన్నాయి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కానీ. సో ఈ 175లో 15% ఆల్ ఇండియా కోట అనుకోండి, అంటే అప్పుడు 15/100 into 175 దాదాపుగా 27 సీట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. అప్పుడు మిగిలిపోయిన సీట్స్ ఏంటంటే 175 - 27 ఈజ్ ఈక్వల్ టు 148 సీట్స్ ఫర్ ఎస్క్యూ. ఎస్క్యూ అంటే స్టేట్ కోటా. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ కాలేజీలో 200 సీట్స్ ఉన్నాయనుకోండి, దానిలో 15% అంటే 30 సీట్స్ ఆ ఏఏక్యూ వెళ్తాయి, ఆల్ ఇండియాలో టాపర్స్కి ఇస్తారు. అంటే 200లో 30 అంటే 170, 200లో 30 సీట్స్ ఆల్ ఇండియా టాపర్స్కి ఇస్తారు. మిగతా 170 సీట్స్కే ఎస్క్యూ అంటే స్టేట్ కోటాగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆల్ ఇండియా ఏ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోనైనా ఆల్ ఇండియా కోటా 15% ఉంటుంది. ఉన్న సీట్లలో 15% ఆల్ ఇండియాలో టాపర్స్కి ఇస్తారు. తర్వాత మనకి ఇక్కడ మరి మన ఇండియాలో కానీ చూసినట్టయితే ప్రజెంటు టోటల్ మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా మనకి 542 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మొత్తం 542 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, 64 పీజీ కాలేజెస్ ఉన్నాయండి. దీంట్లో టోటల్ మెడికల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో అంటే యాజ్ పర్ 2020 మే 2020కి మనం కౌంట్ చేస్తే టోటల్ మెడికల్ సీట్స్ అవైలబుల్ ఇన్ ఇండియా 1,18,316 సీట్స్, దాదాపు 1,20,000 సీట్స్ ఉన్నాయి. దీనిలో 80,000 సీట్స్ ఫర్ ఎంబీబీఎస్ ఉన్నాయి. సో ఈ ఎంబీబీఎస్ సీట్స్లో 41,388 సీట్స్ ఫర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. మొత్తం 80,000 సీట్స్లో 41,388 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దిస్ 41,388 గవర్నమెంట్ మెడికల్ సీట్స్లో 1,107 సీట్స్ ఫర్ ఎయిమ్స్, జిప్మర్ ఎంబీబీఎస్ సీట్స్. ఇక్కడ టాప్ 10 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏ కాలేజ్ వస్తుందంటే ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో ఉంది. రెండోది జిప్మర్ ఉంది, జవహర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇది పాండిచ్చేరిలో ఉంది, యూనియన్ టెరిటరీ అది అక్కడ ఉందండి. ఈ ఎయిమ్స్ జిప్మర్కి 1107 సీట్స్, దాదాపు 1100 సీట్స్ వెళ్ళిపోతాయి. సో ఇండియాలో మొత్తం ఉన్న 80,000 మెడికల్ సీట్స్ ఎంబీబీఎస్ సీట్స్లో 41 టీచర్స్ దాదాపు 50% 41,388 గవర్నమెంట్ మెడికల్ సీట్స్ ఉన్నాయి. అంటే ప్రజెంట్ మనకి ఇండియా వైడ్గా 42,000 గవర్నమెంట్ మెడికల్ సీట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 1,100-1,200 వచ్చి మనకి అంటే టాప్ మోస్ట్ మెడికల్ కాలేజెస్ అంటే ఎయిమ్స్, జిప్మర్ వీటికి వెళ్తాయి అన్నమాట. అంటే మనకి ఖచ్చితంగా అవైలబిలిటీలో గవర్నమెంట్ టోటల్గా ఇండియాలో గవర్నమెంట్ మెడికల్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 41,000 ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో మనం చెప్పుకున్నాం, దాదాపు ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మన ఏపీలో చూసుకున్నట్టయితే 1489 సీట్స్ ఉన్నాయి. అంటే 1,500, ఇండియా లెవెల్లో అయితే 40,000 సీట్స్ ఉన్నాయి, 42,000. సరే, ఇప్పుడు మనకి నీట్ ఎంట్రన్స్ అనేది మనకి
3 అవర్స్ జరుగుతుంది. ఇది ఇండియా వైడ్ ఒకేసారి జరుగుతుంది నీట్ అనేది. ఈ నీట్లో మనకి 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. బయాలజికల్ సైన్సెస్ అండ్ ఫిజికల్ సైన్సెస్. బయాలజికల్ సైన్సెస్ అంటే బాటనీ, జువాలజీ. ఫిజికల్ సైన్సెస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఒక్కొక్కసారి మొత్తం టోటల్ మార్క్స్ 720 మార్క్స్ అండి. ఎన్ని బిట్స్ ఉంటున్నాయంటే 180 బిట్స్. సో ఈ ఎగ్జామ్ టైం డ్యూరేషన్ ఎంత అంటే 3 అవర్స్. 3 అవర్స్ అంటే 3 × 60 180 బిట్స్. 180 మినిట్స్ 180 బిట్స్ అనమాట. టోటల్ బిట్స్ వచ్చి 180, టైం వచ్చి 180 మినిట్స్ అంటే 3 అవర్స్. ఇక్కడ మనకి 180 బిట్స్ ఉంటాయి. ఒక్కొక్క బిట్కి 4 మార్క్స్. 180 × 4 720. బాటనీలో 45 బిట్స్, జువాలజీలో 45. బాటనీ 45 బిట్స్, 45 × 4 90. అదేవిధంగా జువాలజీ 45 బిట్స్, ఒక్కొక్క బిట్కి 4 మార్క్స్. 45 × 4 45. బాటనీలో 45 బిట్స్ అంటే ఒక్కొక్క దానికి 4. 45 × 4 180. జువాలజీలో 45 బిట్స్, ఒక్కొక్క దానికి 4 మార్క్స్ 180. సేమ్ ఫిజిక్స్ 45 బిట్స్, ఒక్కొక్క దానికి 4 మార్క్స్ 45 × 4 180. సేమ్ కెమిస్ట్రీ 45 బిట్స్ × 4 180. సో 4 సబ్జెక్ట్స్కి ఒక్కొక్క దానిలో 45 చొప్పున 180. బాటనీ 180 మార్క్స్, జువాలజీ 180 మార్క్స్, ఫిజిక్స్ 180, కెమిస్ట్రీ 180. టోటల్ కలిపితే 720. సో ఈ 720లో మనకి ఎంత, మనకి ఈ 720లో మనకి ఎన్ని మార్కులు వస్తే ఏ కేటగిరీకి సీట్ వస్తుంది. మనం సీట్ తెచ్చుకోవాలంటే ఇంటర్ ఫ్రెషర్ వాళ్ళు ఏం చేయాలి, ఒక లాంగ్ టర్మ్ వాళ్ళు ఏం చేయాలి అంటే మన సీట్ రావాలంటే ఏంటనేది మనం చూద్దాం. సో ఈ 720 మార్క్స్లో మన కట్ ఆఫ్ అనేది ఇందాక చెప్పుకున్నాం. అన్రిజర్వ్డ్కి ఎంత ఉంది, 2021 లేదా 20 ఎంత ఉండొచ్చు అంటే 720 to 147. ఇది కట్ ఆఫ్ అనమాట. కట్ ఆఫ్ అనేది మార్క్స్ అలా ఉంటాయి కానీ సీట్ గెటింగ్ మార్క్స్ కాదు. క్వాలిఫైయింగ్ మార్క్స్ లాగా మనకు సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2020లో వీడియో ఒకటి పెట్టాను. ఎస్సీ అంటే ఏపీ నీట్ 2020 కట్ ఆఫ్ టీవీ రావంటే వస్తుంది. అక్కడ వీడియో చూడండి, అది ఏపీ నీట్ 2020 కట్ ఆఫ్ అని. సో ఇక్కడ ఓబీసీలకి లేకపోతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి, ఓబీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి కట్ ఆఫ్ చూస్తే మనకు 720 మార్క్స్లో లాస్ట్ ఇయర్ ఎస్సీ కట్ ఆఫ్ ఎంత ఉంది, లాస్ట్ చూస్తే ఎస్సీ కట్ ఆఫ్ 419 ఉంది. దాదాపు 420కి ఆగిపోయింది. సో ఎస్సీ మేల్కి అంటే ఎస్సీ మేల్స్కి 420కి అయిపోయింది. ఓబీసీలో కూడా అదేవిధంగా ఇంకా కట్ ఆఫ్ ఇక 500 అట్లా 480 అట్లా వెళ్ళిపోయింది. సో మనం కట్ ఆఫ్ ఎంత అనే దానికంటే కూడా ముందు మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ ఓసీకి లాస్ట్ ఎంత మార్కు వచ్చింది, ఈ సంవత్సరం ఎంత మార్కులు రావాలి అనేది చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఒక ఎస్సీ క్యాండిడేట్ ఉందనుకోండి, ఒక ఎస్సీ లేకపోతే ఒక ఎస్టీ తీసుకున్నట్టయితే వాళ్ళు ఈ సంవత్సరం 460 మార్క్స్ ఉంటే అవకాశం ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ 400 ఎస్టీ అని అంచనా వేశారు. ఎస్టీకి దాదాపు లాస్ట్ ఇయర్ 410కి వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం ఇంకా కట్ ఆఫ్ పెరగవచ్చు, 440 కూడా ఉండొచ్చు ఎస్టీకి. అప్పుడు ఎస్సీకి 460. ఇంకా ఓబీసీ వీళ్ళందరూ కూడా 500+. ఇంకా ఓబీసీ జనరల్ కేటగిరీ అందరూ కూడా 500 దాటిపోతేనే సీట్ వస్తుంది. 520 అలా ఉండాలి. ఇంకా ఓబీసీ అయితే 510, ఓసీ అయితే 520, 530 అలా ఉండొచ్చు. అయితే మరి మినిమం ఎస్టీకే కానీ చూసుకుంటే 520కి నాకు తెలిసిన ఒక స్టూడెంట్కి 520కి లాస్ట్ ఎస్టీకి సీట్ వచ్చింది. గవర్నమెంట్ సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చింది. కాబట్టి మనకి నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు 720 మార్క్స్ ఉంటాయి. దానిలో ఆఫ్ వచ్చి 360. ఎప్పుడైనా ఒక పేపర్ అనేది, ఇది నీట్ అనేది నేషనల్ లెవెల్ జరిగే ఎగ్జామ్ కాబట్టి ఒక పేపర్లో మనకి 4 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, ఈజీ క్వశ్చన్స్, మీడియం క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్, వెరీ టఫెస్ట్ క్వశ్చన్స్. సో ఈజీ క్వశ్చన్స్, మీడియం క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్, వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్, ఈ 4 రకాలు ఉంటాయి. సో ఏబిసిడి లెవెల్గా చేయొచ్చు. ఏ వచ్చి ఈజీ క్వశ్చన్స్, బి వచ్చి మీడియం క్వశ్చన్స్, సి వచ్చి సి కేటగిరీ క్వశ్చన్స్ వచ్చి టఫ్, 4th వచ్చి వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్, అంటే చాలా కష్టం, హార్డ్ క్వశ్చన్స్ అన్నమాట. సో మనకి 720 అంటే మనం చెప్పాం 180 బిట్స్లో
అంటే 720 మార్క్స్లో ఇంటర్మీడియట్ ఒక ఆర్డినరీ క్యాండిడేట్ మామూలు చదివే వ్యక్తిని పెట్టినా సరే 100, 150 వస్తాయి. అయితే ఇక్కడ నీట్లో మనకి నెగటివ్ మార్కింగ్ ఉంది. అంటే మనం నెగటివ్ మార్క్స్ అంటే మనం ఒక మార్క్ మైనస్ పెట్టినప్పుడు ఆ మైనస్ మార్క్స్ అనేది పడుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ నీట్లో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కరెక్ట్గా అంటే అంత క్వశ్చన్ పేపర్ అంతా ఆన్సర్ చేసినాక కొన్ని పాయింట్స్ అంటే మనం 720 అనుకోండి, 360 మార్క్స్కి ఆన్సర్ ఖచ్చితంగా చేసాం అనుకోండి, అంటే 360 వచ్చాయి. లాస్ట్లో మనకు అంటే ఏ బిట్ అయితే 100% తెలియగల ఒక 20 బిట్స్ 20 మార్క్స్ పెట్టగలం. లాటరీ అంటే మనకు తెలిసి లాటరీ అంటాం. అంటే మన లాటరీ అంటే మన అంచనా వేసి లాటరీ అంటే మన తగిలితే తగులుతుంది, లేకపోతే లేదు, లాటరీ అంటాం. దీనిలో 1, 2, 4, 5 బిట్లు పెట్టాలి. ఎందుకంటే మీరు 10 బిట్లు కరెక్ట్ పెట్టారు. లాటరీ అంటే మీరు గెస్ క్వశ్చన్స్ ఒక 20 పెట్టారనుకోండి, అప్పుడు ఆ 20 బిట్స్ మైనస్ అనేది వచ్చిన స్కోర్లో నుంచి బాగా కోసేస్తుంది. ఎక్కువ మందికి సీట్ రాకపోవడానికి కారణం ఇదనమాట. సో ఇక్కడ మనకి ఈ నీట్లో మనకి 720 అనుకోండి, దాని ఆఫ్ ఎంత అంటే 360. కొంచెం బాగా ఇంటర్మీడియట్ ఫ్రెష్ క్యాండిడేట్స్ కానీ తర్వాత వీళ్ళందరికి కూడా బాగా ఇంటెలిజెంట్స్ అయ్యి ఇంటర్మీడియట్ సెకండరీ చదువుతున్న వాళ్ళు బాగా ఇంటెలిజెంట్స్ అయ్యి ఉంటే బాగా హార్డ్ వర్క్ దగ్గర 360, 380 వరకు స్కోర్ చేయగలరు. 380 దగ్గర నుంచి కష్టమైపోద్ది స్కోర్. ఎందుకంటే 720లో ఆఫ్ ఎంత చెప్పండి, 360. మీకు 720లో ఆఫ్ 360 వచ్చిందంటే ప్రతి 2 బిట్లలో ఒక బిట్ కరెక్ట్ అయింది, మీరు బాగా ఆన్సర్ చేసినట్టు. 360 దాటిన తర్వాత మీకు లెవెల్ 1 ఏబి అయిపోతుంది. ఈజీ క్వశ్చన్స్, మీడియం క్వశ్చన్స్ అయిపోయి మీరు ఆల్రెడీ 360 దాటినప్పటి నుంచే సి గ్రేడ్, డి గ్రేడ్ టఫ్ క్వశ్చన్, హార్డ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు. అప్పుడు అక్కడ మన యొక్క క్యాపబిలిటీ అంతా అక్కడే బయటకు వచ్చేస్తుంది. నేను చెప్పాను, ఎవరికి మామూలు నార్మల్ క్యాండిడేట్ కూడా జాగ్రత్త 150 to 100 వస్తాయి. 720కి 150 to 100 అంటే నార్మల్. కానీ 360 అనేది బాగా చదివి ఉండాలి. అంటే ప్రతి 2 బిట్లలో ఒక బిట్ అంటే 50% నాలెడ్జ్ ఉందని అర్థం 360. ఇక్కడ 360 దగ్గర నుంచి బాగా సబ్జెక్ట్ ఉన్నట్టు అన్నమాట. 360 వచ్చిందంటే ఆ క్యాండిడేట్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ క్యాండిడేట్ 360 వచ్చింది ఫ్రెష్ ఫస్ట్ టైం 360 వస్తే ఒక లాంగ్ టర్మ్ తీసుకుంటే ఖచ్చితంగా 460 ఖచ్చితంగా సీట్ వస్తుందని అర్థం. అదే ఒక క్యాండిడేట్ 200 మార్క్స్ వచ్చింది ఎస్సీ క్యాండిడేట్కి కానీ ఎవరికైనా వచ్చినప్పుడు వాళ్ళకి లాంగ్ టర్మ్ తీసుకున్నా కూడా మళ్ళీ 400 దాటిపోవాలి. డబల్ రావటం అనేది మనకు కొంత కష్టం అనేది తెలియజేస్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ 720 అంటే 360 అంటే ప్రతి 2 బిట్స్కి ఒక బిట్ కరెక్ట్ అయినట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 360 దగ్గర నుంచి సిడి ఈ 2 గ్రేడ్లు ఎంటర్ అవుతాయి. అంటే 3rd గ్రేడ్ లెవెల్ డిఫికల్ట్ క్వశ్చన్స్, క్రిటికల్ క్వశ్చన్స్ అంటే వెరీ టఫెస్ట్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తాయి. వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. మరి ఈ 360 నుంచి అంటే ప్రతి బిట్ కూడా మనకి కౌంటబుల్ అవుతుంది అన్నమాట. మనకి ఇచ్చింది కరెక్ట్ 3 hours టైం, 1 minute కూడా ఒక్క క్షణం కూడా ఎక్కువ ఇవ్వరు. కాబట్టి మనం ఏం చేయాలంటే సీట్ రావాలంటే మీ అందరికి మళ్ళీ చెప్తున్నాం, ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కూడా అదే. ఇంటర్ ఫ్రెష్ వాళ్ళు అంటే 2019, 21లో ఇంటర్ అయిపోతుంది. ఈ ఇంటర్ ఫ్రెష్ వాళ్ళు ఎవరైనా సరే ఆల్రెడీ మొన్నటిదాకా ఇంటర్మీడియట్ రెగ్యులర్ చదివారు, ప్రాక్టికల్స్ చదివి ఉన్నారు. మీరు 2021 రాయబోయే వాళ్ళు ఆల్రెడీ 2 లాంగ్ టర్మ్లో చదివి ఇప్పుడు ఒక ఎస్సీ, ఒక ఓసీ క్యాండిడేట్, ఒక ఓబీసీ క్యాండిడేట్ అనుకున్నాం. ఒక ఓబీసీ క్యాండిడేట్ ఇప్పుడు ఇంటర్ ఫ్రెష్లో రాస్తుంది. ఆల్రెడీ 2 లాంగ్ టర్మ్లు ఓబీసీలోనే 2019 ఇంటర్ అయిపోయిన వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళు ఎంత కట్ ఆఫ్ పెడతారంటే వాళ్ళు మ్యాక్సిమం మీకు వాళ్ళు 480 అలా పెట్టారనుకోండి, 480, 490 పెట్టారనుకోండి. ఫ్రెష్ వాళ్ళకి 480, ఓబీసీ వాళ్ళకి రాగలదా? 460 రాగలదా? రాలేదు. కాబట్టి మనం ఒక్కటే విజయం రావాలంటే నీట్లో మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్కువగా ఆన్సర్ చేయగలి. ఫస్ట్ నీట్లో సీట్ రావడానికి కారణం ఏంటంటే అందరికి సబ్జెక్ట్ వచ్చి ఇంటర్లో 10/10 అంటే థియరీలో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అన్ని వాళ్ళకి థియరీ బాగా వచ్చి ఉంటుంది, కంటెంట్ బాగా వచ్చి ఉంటుంది. సీట్ రావడానికి కారణం ఒకటి టైం మేనేజ్మెంట్. ఆ బిట్ని ఇచ్చిన టైంలో చేయగలగాలి. అది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో తీసుకోండి, E=H/nu ఆ క్వశ్చన్స్ 4 రకాలు చెప్పుకోవచ్చు. చూడండి, E=H/nu ఇది ఐపీ లెవెల్. మార్క్స్ ప్లాంక్స్ ఈక్వేషన్ ఉన్నది. అకార్డింగ్ టు మార్క్స్ ప్లాంక్ ఈక్వేషన్
ఈ ఈజ్ ఈక్వల్ హెచ్ న్యూ అని ఉంది. సో ఇది ఐపీ. ఈ ఈజ్ ఈక్వల్ ఎనర్జీ, హెచ్ ఈజ్ ఈక్వల్ ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ ఈజ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ. సో దీన్ని ఎలా రాస్తామంటే ఈ ఈజ్ ఈక్వల్ హెచ్ న్యూని సి బై ల్యాండా, ఈ ఈజ్ ఈక్వల్ హెచ్ న్యూ సి బై ల్యాండా, ఇది ఒకటి. సో దీని నుంచి ఇంకొకటి రాసుకోవచ్చు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఈ అండ్ న్యూ, ఈ ప్రపోర్షనల్ టు న్యూ. తర్వాత ఇప్పుడు అప్పుడు ఏమొస్తుంది, ఈజ్ ఈక్వల్ హెచ్ ఇంటూ న్యూ సి బై ల్యాండా. సో ఈ ప్రపోర్షనల్ టు 1 బై ల్యాండా, థర్డ్ ఫార్ములా. అప్పుడు E1 బై E2 ఈజ్ ఈక్వల్ λ2 బై λ1. ఈ విధంగా ఆ ఈక్వేషన్ నుంచి 4-5 రకాల డెప్త్గా లోతుగా వెళ్ళిపోతూ ఉంటాం. చూడండి, ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ, ఈ ప్రపోర్షనల్ టు న్యూ, ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ సెకండ్ ఫార్ములా. థర్డ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ హెచ్ ఇంటూ న్యూ సి బై ల్యాండా. ఫోర్త్ ఫార్ములా ఈ ప్రపోర్షనల్ టు 1 బై ల్యాండా. సో ఈ విధంగా మనం ఆ ఫార్ములాని మనం దాన్ని ఎన్లార్జ్ చేసుకుంటూ వెళ్తాం. ఈ ఫార్ములా అంతా మనం ఎన్లార్జ్ చేస్తూ దాని మీద బిట్లు చేయగలిగిన ఆన్సర్ కూడా చేయగలిగితే మనకి టైం మేనేజ్మెంట్ కుదురుతుంది. అదేవిధంగా మనకి ఫిజిక్స్ ఉంది, ఏదైనా ఫ్రిక్షన్ అనే చాప్టర్లు తీసుకుంటే దానికి క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి కెమిస్ట్రీలో నా సబ్జెక్ట్ అదే కాబట్టి మనకి ఒక సబ్జెక్ట్ని మనం అర్థం చేసుకోగలిగి పెట్టుకోగలం. అంటే బట్టి తత్వం అనేది అస్సలు పనికిరాదు. ఏదైనా ఒక లెక్క చెప్పగలగానే ఒక ఫార్ములా వెంటనే మన మనసులోకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ హ్యాస్ 2 నేమ్స్ అంటాడు. మీథేన్కి 2 నేమ్స్ ఉన్నాయి. ఏంటవి? మీథేన్కి ఒకటి మార్స్ గ్యాస్, రెండోది ఫైర్ డ్యామ్. వై మీథేన్ ఈజ్ నోన్ యాజ్ మార్స్ గ్యాస్. చూడండి, మీథేన్ హ్యాస్ 2 నేమ్స్. మీథేన్ అనేది మనకి ఆర్గాన్ చూస్తే మీథేన్ ఫస్ట్ వన్ ఇన్ ఆల్కేన్లో మొట్టమొదటిది. మీథేన్ హ్యాస్ 2 నేమ్స్. చూడండి, ఒకటి మార్స్ గ్యాస్, రెండోది ఫైర్ డ్యామ్. వై మీథేన్ ఈజ్ నోన్ యాజ్ మార్స్ గ్యాస్. ఇది స్టేట్ లెవెల్కి వచ్చాం. బికాస్ వై మీథేన్ ఈజ్ నోన్ మార్స్ గ్యాస్. మీథేన్ లిబరేటెడ్ వెట్ ప్లేసెస్ దట్ ఈస్ ఏ కోల్ మైన్స్ నోన్ యాజ్ మార్స్ గ్యాస్. మీథేన్ అనేది తడి ప్రదేశాలలో లభ్యమవుతుంది. కోల్ మైన్స్ రిలీజ్ అవుతుంది కాబట్టి దాన్ని మార్స్ గ్యాస్ అంటాం. మార్స్ మీన్స్ వెట్. వై మీథేన్ ఈజ్ నోన్ యాజ్ ఫైర్ డ్యామ్. ఫైర్ డ్యామ్ అంటే త్వరగా అంటుకొని మండుతుంది. ఎందుకు మండుతుంది? ఇట్ క్యాచెస్ ఫైర్ ఇమ్మీడియట్లీ. సో ఇక్కడ ఇవి మనకు ఏబి లెవెల్. ఇంకా సిడిలో ఈ క్వశ్చన్ ఎలా అడుగుతామంటే వై మీథేన్ రెఫర్డ్ యాజ్ మార్స్ గ్యాస్. ఎందుకు మీథేన్ మార్స్ గ్యాస్ అంటున్నాము? హౌ ఈజ్ మార్స్ గ్యాస్ ఐడెంటిఫైడ్? వాట్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ టు ఐడెంటిఫై ది మార్స్ గ్యాస్? మార్స్ గ్యాస్ని ఐడెంటిఫై చేయడానికి ఏం ఉపయోగిస్తామంటే ఇది సి లెవెల్, డి లెవెల్. చూడండి, మీథేన్ అనేది బొగ్గు గనుల్లో రిలీజ్ అవుతుంది. ఈ బొగ్గు గనుల్లో తోకుంటూ వెళ్ళినప్పుడు లోపల ఆ గనుల్లో మీథేన్ అనేది ఉంటుంది. ఈ మీథేన్ అనేది రిలీజ్ అయిన తర్వాత వాటర్ అనేది వచ్చేస్తుంది. అందుకని ఆ బొగ్గు గనుల్లో కార్మికులు ఆ బొగ్గును తవ్వేటప్పుడు ఆ బొగ్గు గనుల గోడలకి ఆన్సిల్ అలారం అని పెడతారు. ఏం పెడతారండి? ఆన్సిల్. ఈ మీథేన్ గ్యాస్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆన్సిల్ అలారం మోగుతుంది. వెంటనే వీళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. ఆ మీథేన్ అనేది బయటకు వస్తుంది. ఫైర్ అనేది ఆగిపోతుంది, ప్రమాదం ఆగిపోతుంది. ఇప్పుడు ఇంకా లోతుకి వెళ్తాం. మీథేన్ ఈజ్ నోన్ యాజ్ మార్స్ గ్యాస్. మీథేన్ మార్స్ గ్యాస్ అంట. వై? లిబరేటెడ్ వెట్ ప్లేస్, కోల్ మైన్స్ రిలీజ్ అవుతుంది కాబట్టి. సో మీథేన్ ఈజ్ ఐడెంటిఫై విచ్ ఇన్స్ట్రుమెంట్? ఆన్సిల్ అలారం. ఇంకా లోతుకి వెళ్తే ఆన్సిల్ అలారం ఈజ్ వర్కింగ్ బై విచ్ లా? గ్రాహమ్స్ లా. గ్రాహమ్స్ లా ఏంటండి? R1 by R2 is equal square root of D2 by D1 is equal square root of M2 by M1 is equal square root of V2 by V1 is equal V1 by V2 is equal T2 by T1. ఇది గ్రాహమ్స్ లా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఫార్ములా R proportional to square root of 1 by M. మోలార్ మాస్కి రేట్ ఆఫ్ డిఫ్యూజన్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఈ విధంగా మనకి నీటిలో లోతుకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా మనకి అదేవిధంగా మరి బాటనీలో కూడా అలాగే ఉంటుంది. జువాలజీలో అంటే ఒక విషయాన్ని మనం ఏం చేయాలి? అర్థం చేసుకొని మన మనసులో దాన్ని బాగా అనలైజ్ చేసుకొని పెట్టుకోవాలి. దీనిలో మన సింపుల్గా బ్రెయిన్ ఎక్కువగా మనకి ఒత్తిడి గురి కాకుండా ఒకటి లెసన్ చెప్పేటప్పుడు వింటాం, లేదా మనమే బుక్ తీసుకొని దాన్ని సులభంగా అర్థం చేసుకోగలిగితే మన మెదడు ఎంతదైనా స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీలో ఆస్మో రెగ్యులేషన్ అని ఉంది అనుకోండి. ఈ అమీబా అనేది నీళ్ళల్లో ఈదేటప్పుడు లోపల ఉన్న వాటర్ అంతా బయటకు లోపలికి వచ్చేసి ఒక రిక్తిగా ఒక బబుల్లాగా ఏర్పడుతుంది. అది మళ్ళీ బయటికి వెళ్ళి పగిలిపోతుంది. ఈ విధంగా అమీబా అనేది ఏమవుతుందంటే దానిలో ఉన్న వాటర్ అనేది రెగ్యులేషన్ అవుతుంది. దీన్ని ఆస్మో రెగ్యులేషన్. ఇలా సింపుల్గా మనం ఏదైనా ఒక విషయాన్ని మనం సింపుల్గా అనలైజ్ చేసుకొని బ్రెయిన్లో పెట్టుకోగలిగితే అది ఎప్పటికి మనకి ఎక్కువ స్కోర్ ఉంటుంది. ఎక్కడ బట్టి తత్వం ఉండకూడదు. తర్వాత మోర్ ప్రాక్టీస్ అనేది అవసరం.
సరే, ఇప్పుడు మరి నీట్లో మంచి మార్కులు రావాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒకటి మోడల్ పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఏ మోడల్ పేపర్ చేయాలంటే ఫస్ట్ మీరు 2021 ఎగ్జామ్ రాయబోతున్నారు అనుకోండి, లాస్ట్ 5 ఇయర్స్ పేపర్ 6 ఇయర్స్ పేపర్ కంపల్సరీగా 1, 2, 3 సార్లు ఆన్సర్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, నీట్లో సీట్ రావాలంటే ప్రీవియస్ ఇయర్స్ అంటే ఇప్పుడు 2021 రాసినారనుకోండి, ఈ నీట్ ఎప్పుడైతే పెట్టున్నారో అంటే ఈ లాస్ట్ 2017 అనుకోండి, ఈ 17 ఇయర్స్ అంతకుముందు ఉన్నటువంటి నీట్ ఎగ్జామ్ పేపర్స్ ఒక 4-5 ఇయర్స్ అంటే 2013 నుంచి 2020 వరకు అంటే 2017, 18, 19 ఈ 4 ఇయర్స్ నీట్ మనకి ఏప్రిల్ 2017లో పెట్టారు. అంతకుముందు అన్నీ కూడా నీటే ఉన్నాయి. ఒక 4-5 ఇయర్స్ అంటే 2013 నుంచి 20 వరకు ఈ పేపర్స్ అన్నీ కూడా ఆన్సర్ చేసుకొని ఆ పేపర్ని కూర్చొని మీరే స్టూడెంట్స్, ఇక్కడ ఎవరో టీచర్స్ ఉండరు కాబట్టి మీకు మీరే సెల్ఫ్ టెస్ట్ పెట్టుకోవాలి. మీకు మీరే సెల్ఫ్ టెస్ట్ పెట్టుకొని మీకు మీరే దాని ఎగ్జామ్ 3 అవర్స్ కూర్చొని ఆన్సర్ చేసుకొని రాసుకోగలగాలి. ఆన్సర్ 3 అవర్స్ కూర్చున్న తర్వాత మీరే కీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2018 నీట్ రాశారు, ఎగ్జామ్ రాశారు. మీరే మార్నింగ్ 9 to 9 కూర్చుంటారు, 12కి మార్నింగ్ టిఫిన్ 9 కూర్చొని 12కి 3 అవర్స్ కూర్చొని నీట్ ఎగ్జామ్ రాస్తారు. సెల్ఫ్గా రాసుకొని కీ పెట్టి ఆన్సర్ చేసుకుంటారు. మీకు బాటనీలు ఎన్ని వచ్చాయి, జువాలజీలు ఎన్ని, ఫిజిక్స్లు ఎన్ని, కెమిస్ట్రీ ఎన్ని, ఏ సబ్జెక్టులు ఇవికే తెలిసిపోతుంది. అప్పుడు ఒక చాప్టర్లో మీకు అటామిక్ స్ట్రక్చర్ అనే చాప్టర్లో ఒక బిట్ కూడా చేయలేదంటే మీరు అటామిక్ స్ట్రక్చర్ వీక్. లేదు థర్మోడైనమిక్స్లో ఆ చాప్టర్లో ఆ పాయింట్లు ఏం చేయలేకపోతే థర్మోడైనమిక్. సెకండ్ ఇయర్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ స్టేట్లో బిట్ ఇచ్చారు, ఒకటి కూడా చేయలేకపోతున్నారు, సాలిడ్ స్టేట్ వీక్ అనమాట. అదేవిధంగా ఫిజిక్స్లో మీకు ఏదైనా ఫ్రిక్షన్ లేకపోతే ఏదైనా సరే ఫిజిక్స్ చాప్టర్లో కానీ బాటనీలో కానీ ఆ ఏ చాప్టర్ వీకో అవి నోట్ చేసుకొని మళ్ళీ మీరు చదవగలిగితే ఉపయోగం ఉంటుంది. తర్వాత ఇక్కడ ప్రీవియస్ పేపర్ ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రీవియస్ పేపర్లు మీరు 6 ఆన్సర్ చేయగలిగారు అనుకోండి, మీ స్కోర్ 100 మార్క్స్ పెరుగుతుంది. దాంట్లో ఉన్న రీజన్ ఏంటంటే ప్రీవియస్ పేపర్ చేయటం వల్ల ఒకటి మీకు 3 అవర్స్ కూర్చొని కాన్ఫిడెంట్గా చేయటం అలవాటు అవుతుంది ఒకటి. రెండోది అక్కడ వచ్చిన బిట్లో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ 30 to 40% ఉంటాయి. మీరు ఒక 6 to 7 పేపర్స్ చేయగలిగారంటే ఈ 7 పేపర్స్లో రిపీటెడ్ బిట్ దాటా 40 to 50% ఉంటాయి. ఖచ్చితంగా అవే బిట్స్ దాదాపు 30 to 40% ఉంటాయి. ఎందుకంటే కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మనకు దాదాపు 40% లేదా 30 to 40% కంపల్సరీ. కొన్ని కేసెస్లో 40% కూడా దాటుతాయి. ఈ 30 to 40% ఈజీగా వచ్చేస్తాయి. మనం ఒక 30% అంటే 70% అంటే దాదాపుగా తెలిసి ఉంటుంది మీకు 470 అట్లా 460 ఈజీగా వచ్చేస్తాం మన సీట్. కాబట్టి మనం ప్రీవియస్ పేపర్లు ఎప్పుడు దొరికితే అప్పుడు కనీసం వారానికి ఒక పేపర్ అయినా పెట్టుకొని ముందు ప్రీవియస్ ఇయర్ చేయండి. మోడల్ పేపర్లు చేయొద్దు. ముందు మోడల్ పేపర్లు అంటే వాళ్ళు మోడల్ వేరు, ప్రీవియస్ పేపర్ వేరు. ఇప్పుడు 2018 నీట్ పేపర్ అనుకోండి, ఎన్టీఏ వాళ్ళు నీట్ని ఎవరు కండక్ట్ చేస్తారు? ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ ప్రొఫెసర్లు ఎలా చేస్తారంటే ఏ లెవెల్, బి లెవెల్, సి లెవెల్, డి లెవెల్ అంటే ఈజీ క్వశ్చన్స్, మీడియం క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్, వెరీ క్రిటికల్ క్వశ్చన్స్ అనుకుంటా ఇవి ఆన్సర్ చేసి ఉంటారు. సో మనం ఆ క్వశ్చన్స్ అనేది ఐడియా పడిపోతుంది. అంటే ఏ ఈజీ క్వశ్చన్స్, ఏది టఫ్ క్వశ్చన్స్, ఏది హార్డ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారో తెలిసిపోతుంది. సో ముందు మనం ప్రీవియస్ పేపర్ ఖచ్చితంగా 6 పేపర్లు, ఒక్కొక్క పేపర్ 2 times చేయాలి. తర్వాత ప్రీవియస్ మోడల్ పేపర్స్, నీట్ పేపర్స్ అని వస్తాయి. ఒక 10 పేపర్స్ ఒక సెట్ లాగా వస్తుంది, 10 to 12 పేపర్స్. ఆ పేపర్స్ వచ్చినప్పుడు ఆ పేపర్స్ని మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలగాలి. అంటే ఆ పేపర్ కూడా ఆన్సర్ చేయటం వల్ల మీరు అంటే మన నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు రోజుకి వాళ్ళు ఒక 6-7 అవర్స్ అయితే వారానికి ఖచ్చితంగా 2 పేపర్లు ఆన్సర్ చేసుకొని సెల్ఫ్ టెస్ట్ తెలిసిపోద్ది. నీకు 2018 పేపర్ ఆన్సర్ చేసావు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2018 పేపర్ ఆన్సర్ చేసావు, నువ్వు ఒక ఓబీసీ అనుకున్నావు. నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎంత వచ్చింది ఓబీసీకి దాదాపు 460 రావాలి లేదా 480 రావాలనుకున్నావు. నీకు ఫర్ ఎగ్జాంపుల్ 300 వచ్చాయి అంటే నీకు లేదు 300 వచ్చాయంటే నువ్వు బాగా వెనకబడిపోయినట్టు. అంటే ఇప్పుడు దాని మీద ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి, లేదా నువ్వు ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ వెళ్ళాలని అర్థం. అదే నువ్వు ఒక ఎస్సీ క్యాండిడేట్ అనుకోండి, లేదా ఎస్టీ, లేదా ఒక అన్రిజర్వ్డ్ ఓసీ, ఓబీసీ జనరల్ కేటగిరీ అనుకుందాం. నువ్వు రాసినప్పుడు ఒక 380 వచ్చాయి. నువ్వు ఖచ్చితంగా 100 మార్క్స్ అంటే ఖచ్చితంగా 500
480 అంటే 380 అంటే నీకు ఖచ్చితంగా 500 ఉండాలి. 480 500 ఉండాలి. కాబట్టి నీకు 380 అంటే ఖచ్చితంగా 100 అంటే 120 మార్క్స్ పెరగాలి. 120 మార్క్స్ పెరగాలంటే నువ్వు ప్రజెంట్ చాలా తక్కువ టైం కాబట్టి అవకాశం ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఈ గో టు ఒక లాంగ్ టర్మ్లో నీకు అవకాశం ఉంది. అదే ఒక జనరల్ కేటగిరీ క్యాండిడేట్కి 300 వచ్చాయి, నీకు ఖచ్చితంగా ఇలా లాంగ్ టర్మ్ వెళ్ళాల్సిందే, అవకాశమే లేదు. 480 అట్లా ఉంటుంది జనరల్ కేటగిరీ. ఈ సంవత్సరం 480 ప్లస్ అట్లా ఉంటుంది. 480 460 480 దాటిపోతుంది. నీకు 300 వస్తే నీకు ఈ 2 monthsలో 180 మార్క్స్ పెంచుకోవాలంటే ఒకటే, నువ్వు బాగా హార్డ్ కష్టపడాలి. ఎందుకంటే నీకు ఈ సంవత్సరం రాసేవాళ్ళు నీకంటే 2 years ముందు ఇంటర్ పాస్ అయ్యి 2 లాంగ్ టర్ములు తీసుకుంటున్నారు. ఆ 2 లాంగ్ టర్ములతో కేటగిరీ ఎవరైనా ఓసీలైనా బీసీలైనా ఎస్సీలైనా, ఇప్పుడు ఎస్సీ 2021 అమ్మాయి 2019లో ఇంటర్ అయిపోయిన అమ్మాయి 2 లాంగ్ టర్ములు తీసుకుంది. లేదా 2020లో ఎస్సీ అమ్మాయి ఇంటర్ అయిపోయింది, సీట్ రాలేదు, ఆ అమ్మాయి ఈ సంవత్సరం రాస్తుంది, నువ్వు ఫ్రెషర్ రాస్తున్నావు. సో ఆ అమ్మాయితో పోటీ పడాలి. ఆ అమ్మాయి నీకు ఎంత కట్ ఆఫ్ పెడతారు? ఎక్కువగా ఈ మెడిసిన్ సీట్ అనేది 90 ఫ్రెషర్స్కి రావటం అనేది చాలా హార్డ్ అనమాట. అంటే కొంచెం బాగా కష్టపడి ఒక ప్లానింగ్గా ఉండాలి. ఎందుకు కొంచెం కష్టం అవుతుందంటే వీళ్ళు రెగ్యులర్గా ఉన్న టైం అంతా ఇంటర్మీడియట్ టైం సరిపోతుంది, ప్రాక్టికల్స్ అని రెగ్యులర్గా చదవటానికి వాళ్ళు టైం సరిపోతుంది. దాంతోపాటు ఆబ్జెక్టివ్ చదవటం అనేది సమయం అడిషనల్గా కేటాయించాలి. వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే కేటాయించుంటే అవకాశం ఉంటుంది. తర్వాత మీకు 360 380 దాటినాక నేను చెప్పాను ఏబీ అంటే ఈజీ క్వశ్చన్స్, మీడియం క్వశ్చన్స్ అయిపోయి క్రిటికల్ వెరీ హార్డ్ క్వశ్చన్స్లోకి వెళ్తాం. అక్కడ నుంచి మీ యొక్క అసలు స్టామినా అనేది బయటకు వస్తుంది. కాబట్టి మీరు ఈరోజే మీకు ఈ సీట్ వస్తుందా రాదా అని తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఒక ప్రీవియస్ పేపర్స్ 2018 కానీ 2017 కానీ 2019 కానీ ఒక పేపర్ తీసుకొని ఆన్సర్ చూసుకొని మీరు ఏ లెవెల్ ఉన్నారో చూసుకోండి. ఆ తర్వాత మీకు ఈనాడు పేపర్లో చదువు అనే కాలంలో, తర్వాత ప్రతిభలో నీట్ పేపర్స్ పడుతుంటాయి. ఈనాడు పేపర్లో చదువు అన్న దాంట్లో కొన్ని పివిఆర్కే మూర్తి గారని గాయత్రి డైరెక్టర్ గారు వాళ్ళు రాస్తుంటారు కొన్ని కాలమ్స్ నీట్ ఎలా చదవాలి. బైపీసీ వాళ్ళు ఎక్కువ కూడా మీరు చేసే తప్పు, ఎక్కువ మనందరం నీట్ వాళ్ళు చేసే తప్పు ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద దృష్టి పెడతారు, బాటనీ జువాలజీ వదిలేస్తారు. అది మీకు బేసిక్ సబ్జెక్ట్. బాటనీ జువాలజీలో ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీలో అంత మార్కులు మీకు తగ్గిపోతాయి. అంటే అక్కడ బాగా మార్క్స్ వస్తే ఫిజిక్స్ కెమిస్ట్రీకి వస్తాయి. మీకు బాటనీ జువాలజీ హైయెస్ట్ స్కోర్ అనమాట. ఇక్కడ తర్వాత నెక్స్ట్ వచ్చి కెమిస్ట్రీ స్కోర్ ఉంటుంది. ఫిజిక్స్ అనేది మనం కొన్ని చాప్టర్లే అంటే 50 to 60% చాప్టర్లు బాగా నేర్చుకోవాలి, మైనస్ మార్కులు ఉన్నాయి కాబట్టి వాటిని ప్రాక్టీస్ ఫిజిక్స్ అనేది ర్యాంక్ డిసైడ్ సబ్జెక్ట్. బాటనీ జువాలజీ మేజర్ స్కోర్ సబ్జెక్ట్. బాటనీ జువాలజీ అండి బయాలజీ అనేది పెద్ద స్కోర్ అది వాటిల్లో ఉంటుంది. కెమిస్ట్రీ అనేది స్కోర్ సబ్జెక్టు. ఫిజిక్స్ని ఏమంటారంటే ర్యాంక్ డిసైడ్ సబ్జెక్ట్. ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది ఫిజిక్స్ అనేది. సో మీకు ఏం చేస్తారంటే కెమిస్ట్రీలో ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉంది అటామిక్ స్ట్రక్చరు, దాని వెయిటేజ్ చూసుకోండి. మీకు నీట్లో ఆల్రెడీ మీకు గూగుల్లో వస్తాయి వరుసగా, మీకు ఎవరిని అడగాల్సిన పని లేదు. గూగుల్లోకి వెళ్తే చాప్టర్ వైడ్ మీకు కట్ ఆఫ్, చాప్టర్ వైడ్ మీకు దాన్ని వెయిటేజ్ వస్తుంది అనమాట. ఇప్పుడు అటామిక్ స్ట్రక్చరు 2 bits అంటే 8 marks. ఫస్ట్ ఇయర్లో అటామిక్ స్ట్రక్చరు, పీరియాడిక్ టేబుల్, తర్వాత కెమికల్ బాండింగు, స్టాయికియోమెట్రీ అంటే ఎన్ని రిడక్షన్ రియాక్షన్స్, థర్మోడైనమిక్స్, సెకండ్ సాలిడ్ స్టేటు, ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, మొత్తం దాంట్లో మనకి 40 marks అంటే 25% అంటే 40 marks దాకా ఉంటుంది. ఎక్కువ స్కోర్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఉంటుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఫిజికల్ కెమిస్ట్రీ అంటే ప్రాబ్లమ్ బేస్డ్, థర్మోడైనమిక్స్ అయితే కానీ సాలిడ్ స్టేట్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ ఈక్విలిబ్రియం, కెమికల్ కైనెటిక్స్, వీటన్నిటిలో కూడా సొల్యూషన్స్, యాసిడ్ బేస్, వీటన్నిటి కూడా మీకు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కెమిస్ట్రీలో మీకు బాగా వచ్చిన చాప్టర్స్ని, ఒక చాప్టర్ ఇప్పుడు కెమికల్ బాండ్ నేర్చుకున్నారనుకోండి, ఆ చాప్టర్ని 1, 2, 3 సార్లు బాగా చదవాలి, ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఏం చేస్తారంటే ఒక చాప్టర్ అంతా నేర్చుకున్నాక మీకు ఒక చాప్టర్ ఎప్పుడు వచ్చింది అని కన్ఫామ్ అవుతారంటే కెమికల్ బాండు ఆ చాప్టర్ని 1, 2 సార్లు చేసి ఒక 2018 పేపర్ చేశారు, 2019 చేశారు. ఆ కెమికల్ బాండ్లో బిట్టు కానీ పోకపోతే మీకు కరెక్ట్గా వచ్చినట్టు. మీరు 3 years చేసినప్పుడు కెమికల్ బాండ్లో ఆ బిట్టు మీరు చేయలేకపోతున్నారంటే ఆ బిట్టు రానట్టు. కాబట్టి ఆ చాప్టర్నే మళ్ళీ చేయాలి. మీరు ఇక్కడ ఎన్ని చాప్టర్లు నేర్చుకున్నాము అనేది ముఖ్యం కాదు, కానీ ఎంత కరెక్ట్ పెట్టాము అనేది ముఖ్యం. దీనికి మైనస్ మార్కులు ఉన్నాయి. కాబట్టి మీకు ఒక పేపర్ మీద పెన్ పేపర్ మీరు ఒక సెల్ఫ్గా ఒక డైరీ పెట్టుకొని ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీ చాప్టర్స్ ఏంటి, సెకండ్ ఇయర్లో 8 chapters,
అక్కడ వెయిటేజ్ ఇస్తాడు, అవి నోట్ చేసుకోండి. ఈరోజు నోట్ చేసుకున్నాక అటామిక్ స్ట్రక్చర్ ఉంది, ఆ చాప్టర్కి ఇప్పుడు 8 మార్క్స్ అనుకోండి, 2 బిట్స్ ఇచ్చారనుకోండి, లేదా 1 బిట్ ఇచ్చాడు 4 మార్క్స్. ఆ 1 బిట్ ఇచ్చినప్పుడు మీకు 2017, 18, 19 ఆన్సర్ చేయండి. అది ప్రీవియస్ పేపర్లో చేయాలి. చేస్తే ఆ మూడిట్లో మన బిట్ కరెక్ట్ అయితే మీకు 4 మార్క్స్ వచ్చినట్టు. ఈ విధంగా మీకు కెమిస్ట్రీ అనేది స్కోర్ సబ్జెక్ట్. ఇంక ఫిజిక్స్ ఏంటంటే మీకు కన్సల్ట్ లెక్చర్ని అడిగి ఏది బాగా వెయిటేజ్ ఉందో ముందు తెలుసుకోండి. లేదంటే యూట్యూబ్లో కూడా మనకి గూగుల్ సెర్చ్లో అంటే గూగుల్లో కూడా దొరుకుతుందండి. యూట్యూబ్లో కూడా కొన్ని లెసన్స్ ఉంటాయి. సో ఆ గూగుల్లోకి వెళ్ళి ఎక్కువ వెయిటేజ్ అనే చాప్టర్స్ తీసుకొని ఆ చాప్టర్ని వరుసగా ఒక్కొక్క చాప్టర్ ముందు మనం నోట్స్ ఒకటి పెట్టుకోవాలి ఖచ్చితంగా. నీట్లో సీట్ వచ్చినా చూడండి, ఒక డైరీ లాగా రాసుకుంటారు. ఫిజిక్స్లో ఎక్కువ స్కోర్ అనే సబ్జెక్ట్ ఏంటి తీసుకొని అటు ఫస్ట్ ఇయర్లో ఏంటి, సెకండ్ ఇయర్ ఆ చాప్టర్ తీసుకొని దాన్ని మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు 12 మార్క్స్ ఉన్నాయి, 3 బిట్స్ అనుకోండి, 12 మార్క్స్ అంటే బాగున్నాడు. ఆ చాప్టర్ని మనం 1కి 4 సార్లు నీట్గా ఆన్సర్ చేయగలిగి మళ్ళీ ఆ చాప్టర్ అయిపోతానే మనం ఏం చేయాలంటే పేపర్ ఆన్సర్ చేస్తాం. 2017, 18, 19 లేదా 2014, 15, 16 ఈ 3 ఇయర్స్ పేపర్లో ఆ చాప్టర్లో ఉన్న ప్రతి బిట్ ఆన్సర్ చేయగలిగితే ఆ చాప్టర్లో అంటే అప్పుడు థర్మోడైనమిక్స్ లేకపోతే మనకు ఫ్రిక్షన్ అని ఉంది, ఏదో ఫిజిక్స్లో చాప్టర్, అప్పుడు లైట్ అనే చాప్టర్ ఉంది, ఖచ్చితంగా మనకి ఆ చాప్టర్ బాగా వచ్చినట్టు. అప్పుడు మనం దాన్ని ఓకే. సో ఫిజిక్స్ అనేది ర్యాంక్ టెస్ట్ స్టెప్స్. కొన్ని చాప్టర్లే బాగా నేర్చుకొని ఒక 50 to 60% చాప్టర్ బాగా సెలెక్ట్ చేసుకొని వాటిని బాగా ప్రాక్టీస్ చేయగలిగితే యూ కెన్ గెట్ బెస్ట్ ర్యాంక్, మంచి సీట్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు నీట్లో సీట్ రావాలంటే మొట్టమొదటి నా సలహా ఏంటంటే ప్రీవియస్ పేపర్లు బాగా ఆన్సర్ చేయాలి. పిల్లలకు అందరికీ ఉన్న లేజినెస్ ఏంటంటే కూర్చొని 3 గంటలు కూర్చొని ఆన్సర్ చేయలేరు. లాంగ్ టర్మ్లో ఎందుకు వాళ్ళకి సీట్ వస్తుందంటే ఇంటర్మీడియట్ అయిపోతుంది, వాళ్ళకి ఇంకా బర్డన్స్ అంటే ఏమి ఉండవు కాబట్టి వాళ్ళు ఇంకా అదే పనిగా కూర్చొని వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే అంటే జూన్ నుంచే అంటే ఫస్ట్ అకాడమిక్ స్టార్ట్ ఇయర్ నుంచే ఇంటర్మీడియట్ కానీ ప్రాక్టీస్ ఏమి ఉండదు. చక్కగా కూర్చొని ఒక్కొక్క చాప్టర్ తీసుకుంటారు, చాలా గ్రౌండ్ టెస్ట్లు పెడతారు. ఒక నెలకి 4 రాసిన వాళ్ళకి 6 months, 7, 8 months తీసుకుంటే 32 గ్రౌండ్ టెస్టులు రాస్తారు. ఈ 32 గ్రౌండ్ టెస్టుల్లో ఎన్ని బిట్స్ వస్తాయి, ఎన్నో బిట్స్ రిపీటెడ్ కాబట్టి మంచి స్కోర్ అవకాశం ఉంటుంది. సో అయితే ఇక్కడ మనకి మరి ఇంటర్ఫ్రెషన్ ఇక్కడ దగ్గర లాంగ్ టర్మ్ వాళ్ళు కూడా ఏం చేయాలంటే మీరు ఆ గ్రౌండ్ టెస్ట్ ఒకటి పెట్టినప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళు అవి నీట్ లెవెల్లో ఉన్నాయా లేకపోతే సమ్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళు ఓన్గా మెటీరియల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ నీట్ నేషనల్ బిట్స్ కాకుండా కొన్ని స్టేట్ లెవెల్ అంటే ఎంసెట్ లెవెల్ బిట్స్ కూడా ఉంటున్నాయి మెటీరియల్. దానివల్ల ఉపయోగం ఉంటుంది. మీకు మెటీరియల్ ఏ స్టాండర్డ్లో ఉంది, నీట్ లెవెల్లో ఉందా లేదా స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ లెవెల్లో ఉందా చూసుకోవాలి. అదేవిధంగా మీకు అలా స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ లెవెల్ ఉన్నట్టువైతే మీకు ఖచ్చితంగా ర్యాంక్ పోతుంది. మీరు గమనించండి, 400 మార్కులు అంటే ఒక ఎస్సీ క్యాండిడేట్ అనుకోండి, లాస్ట్ ఇయర్ 420 ఆగిపోయింది. నాకు తెలిసిన ఒక అబ్బాయికి 410 మార్క్స్ వచ్చాయి ఎస్టీ 2020లో. ఇంకొక అబ్బాయికి 418 వాడి సీట్ వచ్చింది, 410 వాడికి రాలేదు. అంటే లాస్ట్ కట్ ఆఫ్ ఎంత అంటే 412 అయ్యకుండా ఎస్టీకి లాస్ట్ ఇయర్ 412, వాడికి 409 రాలేదు. మళ్ళీ రెండో లాంగ్ టర్మ్కి వెళ్ళాడు, 418 దాటినోడికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. సో ఇక్కడ అర్థమైందంటే మనకి ప్రతి 4 మార్క్స్ అనేది ఒక అంటే మన 400 దాటినాక ప్రతి 4 మార్క్స్ అనేది ర్యాంక్ అనేది బాగా పెరిగిపోతుంది. 20,000, 30,000 అలా వెళ్ళిపోతుంది. ఇంకా 460 దాటినాక ఎవ్రీ 4 మార్క్స్ అంటే 20,000, 30,000 ర్యాంక్ అలా వేరియేషన్ అయిపోతుంటుంది. అంటే ఒక్క 4 మార్క్స్ లేకపోతే 4 మార్క్స్ 2 బిట్లు వచ్చి ఎంబీబీఎస్కి బీడీఎస్కి డిసైడ్ అవుద్ది. అంటే 8 మార్క్స్ ఎక్కువ వచ్చిన ఎంబీబీఎస్కి వెళ్తాడు, 8 మార్క్స్ అంటే 2 బిట్స్ అనమాట బీడీఎస్లోకి చేరుతారు. చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట. కాబట్టి మనం ఈ ప్రాక్టీస్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, వేరియేషన్. సో నీట్ చేసిన మొదటి పని ఏంటంటే ఈరోజే ఆ లేజినెస్ ఖచ్చితంగా కూర్చొని ఇప్పుడు కానీ చేయకపోతే వెంటనే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ వెంటనే స్టార్ట్ చేయండి. ఎక్కువగా ఫ్రెషర్స్ ఈ పని చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళు చేద్దామనుకుంటారు. మీకు ఇంటర్లో 10/10 రావటం వల్ల అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 10/10, సెకండ్ ఇయర్లో 10/10 రావటం వల్ల నీట్ సీట్ రాదు. అదేంటంటే మీకు ఇంటర్మీడియట్ పేపర్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ రాస్తే మీకు దానికి 4 మార్క్స్ వేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని ఫస్ట్ ఇయర్లో రాస్తారు. ఆ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, దాని యొక్క డిఫెక్ట్స్, దాని ప్రివెన్షన్ రాస్తారు. భూమి మీద కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే వాతావరణంలో మార్పులు వస్తాయి, దీన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. సో దానికి 4 మార్క్స్ వేస్తారు. ఇంకొక లెక్చర్ అయితే 2 మార్క్స్ వేస్తాడు, ఇంకొక మార్క్స్ మీకు 3 మార్క్స్ వేస్తాడు.
సో ఇది థియరీ అనమాట. అక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే అక్కడ ఏబిసిడి ఆప్షన్స్, మీకు కరెక్ట్ ఆప్షన్స్ మాత్రమే మీకు మార్కులు పడతాయి. ఇది ఇచ్చిన టైంలో చేయగలగాలి. కాబట్టి ఫ్రెషర్స్ ఇప్పుడే ఈరోజే ఖచ్చితంగా ఒక 7-8 పేపర్లు ఆన్సర్ చేయగలిగితే ఇప్పుడున్న మార్కులకి బెటర్ ర్యాంక్. మీకు ఫ్రెషర్స్ కానీ లాంగ్ టర్మ్ కానీ ఎవరైనా సరే మీకు ఎన్ని మార్కులు రావాలనుకున్నారంటే ఈరోజు చేయాల్సిన పని ఒకటే. మీకు ఇప్పుడు నీట్లో ఎన్ని మార్కులు రావాలో కనుక్కోవాలనుకుంటున్నారా? నీట్లో కరెక్ట్గా ఎన్ని మార్కులు అనుకోవాలంటే మీరు ఒకటే పని చేయండి. 2016, 17, 18 ఏవైనా వరుసగా 3 ఇయర్స్ 3 ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ రాసి వచ్చిన మార్క్స్ బై 3 చేసుకోండి యావరేజ్. కరెక్ట్గా మీకు నీట్ అన్ని మార్కులే వస్తాయి. అంటే మీకు యావరేజ్గా ఇప్పుడు ఒక దాంట్లో 300, ఇంకో దాంట్లో 360, ఇంకో దాంట్లో 300 అంటే ఎంత అవుతుంది? 960/3. కరెక్ట్గా మీకు యావరేజ్గా అన్ని మార్కులు వస్తాయి. 3 టెస్టులు రాయండి, వచ్చి టోటల్ మార్క్స్ బై 3 యావరేజ్ చేసుకోండి. అంటే 3 టెస్ట్ 2016, 17, 18 రాయండి. రాసుకున్నాక వచ్చిన మార్క్స్ అని యాడ్ చేసి బై 3 చేసుకోండి. కరెక్ట్గా మీకు నీట్లో ఇప్పుడు కానీ రాస్తే -20 + 20 మీకు 360 వచ్చాయనుకోండి. ఒకవేళ 340 రావచ్చు, లేకపోతే 380 రావచ్చు. మీ యొక్క నాలెడ్జ్, మీ యొక్క కెపాసిటీ దాన్ని బట్టి మీరు ఇక మే నెలలో ఉంది కాబట్టి ఎగ్జాము, ఇంకా టైం ఉంది కాబట్టి ఎలా చేసుకోవాలి చేయాలి. కాబట్టి నీట్లో సీట్ రావాలంటే ఒకటి గ్రౌండ్ మోడల్ అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బాగా చేయండి ఒకటి. రెండోది మోడల్ పేపర్స్ అని ఉంటాయి, అవి తెచ్చుకొని ఆన్సర్ చేసుకోండి. తర్వాత ఒక డైరీలో పెట్టుకొని ఏ చాప్టర్ వెయిటేజ్ ఎక్కువ పెట్టుకొని అవి మీరు కన్సల్ట్ లెక్చర్ని అడిగి మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ రెగ్యులర్ వాళ్ళు మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా చదవాలి. కాబట్టి ఆ 2 బ్యాలెన్స్ చేసుకొని చదవాలి. ఇక చదివే షెడ్యూల్ చూస్తే మార్నింగ్ మాత్రం ఎప్పుడు కూడా మీరు మార్నింగ్ అవర్స్లో బాటనీ చదవాలి. అంటే ఖచ్చితంగా ఈ 4కి లేయాలి, 4:30కి లేసి అలవాటు ఉండాలి. 4:30కి లేచి ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ చదవని వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఈ నీట్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి సీట్ వచ్చే అవకాశం లేదు. మార్నింగ్ 4:30 లేచి 6:30 మార్నింగ్ 2 hours అంటే 5 to 7, 4:30 అంటే లేదా 5 to 7 మార్నింగ్ 5, ఈవినింగ్ మార్నింగ్ 5 నుంచి 7 వరకు మనకి బయాలజీ అండ్ సైన్స్ చదవాలి. తర్వాత ఈవినింగ్ నైట్ నేను చెప్పేది రెగ్యులర్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ రెగ్యులర్ వాళ్ళకి ఈవినింగ్ వచ్చి ఖచ్చితంగా ఒక 2 hours చదువుకొని మధ్యలో ఇటు రెగ్యులర్ చదువుకుంటూ. అంటే అదే లాంగ్ టర్మ్ వాళ్ళైతే మనకి బయాలజికల్ సైన్సెస్ మార్నింగ్ అవర్స్, తర్వాత ఫిజికల్ సైన్స్ ఈవినింగ్ అవర్స్. 3 days ఒకసారి సెల్ఫ్ టెస్ట్ పెట్టుకోవాలి. మీకు మీరే టెస్ట్ పెట్టుకోవాలి, మీకు మీరే రుద్దుకోవాలి. ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా వాళ్ళ టైంలో వారానికి కూడా పెడతారు. మీరు మధ్యలో ఎన్ని టెస్టులు పెట్టుకోవాలని రుద్దుకోగలిగితే ఆ చాప్టర్ వీక్ అని తెలిసిపోతుంది మీకు. తర్వాత ఆ టాపిక్ మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆ చాప్టర్ని ఫస్ట్ నుంచి చదవాలి. థియరీ అంటే టెక్స్ట్ బుక్ తెచ్చి చదువుకోవాలి. ఇకపోతే ఎన్సీఆర్టీ బుక్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి బయాలజికల్ సైన్సెస్. అది కెమిస్ట్రీకి కానీ చూసినట్టయితే నా సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ అరియంత్ బుక్ అని ఉంది. అరియంత్ సిరీస్ ఉంటుంది. అరియంత్ నీట్ ఆబ్జెక్టివ్ కెమిస్ట్రీ అని ఉంటుంది, డాక్టర్ ఆర్కే గుప్తా. ఈ బుక్స్ చాలా బాగున్నాయి అరియంత్ కెమిస్ట్రీకి. అదేవిధంగా ఫిజిక్స్కి అయితే చెంగే సిరీస్ బాగున్నాయి. అదే బాటనీ జువాలజీకి నీల్ కమల్ అని ఇంకోటి ఉండాలి. తర్వాత ఇంకోటి ఎన్సీఆర్టీ బుక్స్ బాగున్నాయి. కెమిస్ట్రీకి మాత్రం నేను రెఫర్ చేసే బుక్ అరియంత్ సిరీస్ బాగుంది. తర్వాత కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్. డాక్టర్ కె రామారావు ఆయన రాసింది ఐఐటీదే, కానీ కొన్ని చాప్టర్స్ అక్కడ కూడా రెఫర్ చేసుకోవచ్చు. ఎక్కువగా మన కెమిస్ట్రీ మీకు కాలేజ్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్తో పాటు అరియంత్ సిరీస్ అండి. దాని మీద ఏమో నీట్ ప్రిపరేటరీ సిరీస్ అంటుంది. నీట్ ఆబ్జెక్టివ్ కెమిస్ట్రీ ఆర్కే గుప్తా, డాక్టర్ ఆర్కే గుప్తా. మళ్ళీ చెప్తున్నాను, అరియంత్ సిరీసు, రైటర్ వచ్చి ఆర్కే గుప్తా. ఆబ్జెక్టివ్ కెమిస్ట్రీ అని బుక్ తీసుకోండి. ఈ బుక్ యొక్క స్పెషల్ ఏంటంటే అక్కడ పైన ఏదైతే ఆన్సర్ ఉంటుందో అది నీట్గా ఒక చాప్టర్ తీసుకొని అది మొత్తం ఇస్తాడు. ఎంసీక్యూ అన్ని టైప్స్ ఇస్తున్నాడు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్, అదర్స్ అండ్ రిజల్ట్ టైప్ క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్ ఇచ్చి బ్యాక్ సైడ్ ఏమిస్తున్నాడంటే హింట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్. వాటన్నిటి కూడా హింట్స్ ఉంటున్నాయి ఎక్స్ప్లెనేషన్తో. అంటే కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్తో హింట్స్ ఇస్తున్నాడు. దానివల్ల మనకి ఒక చాప్టర్ తీసుకుంటే 99% ఏ లెక్చర్ లేకుండా మనం ఆన్సర్ చేయగలం. కాబట్టి ఈ బుక్ తెచ్చుకొని మనం చేసుకోగలిగితే కెమిస్ట్రీలో మంచి స్కోర్ ఉంటుంది. ఫిజిక్స్లో కూడా చెంగే సిరీస్ అని చాలా ఉన్నాయి మంచి సిరీసు. మీరు బుక్ షాప్కి వెళ్ళినాక ఒక బుక్ కొనేటప్పుడు నీట్ బుక్, దానికి హింట్స్ అండ్ సొల్యూషన్స్ ఉన్నాయని చూసుకోండి. మెయిన్ అది ఉంటే ఆ బుక్ని మనం కొనుక్కోవచ్చు. హింట్స్ అండ్ సొల్యూషన్ అంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే
మనం ఇక లెక్చర్ దగ్గర వెళ్ళకుండా అక్కడ బ్యాక్ సైడ్ చేసి ఉంటాడు. అది నీట్ అరియన్తో కెమిస్ట్రీ బాగా ఇస్తున్నాడు. ఫిజిక్స్లో కూడా చెంగేజ్ బాగున్నాయి. ఇక బాటనీ జువాలజీ ఎన్సీఆర్టీ అంటే థియరీ కాబట్టి కొన్ని బుక్స్ చదివి ఎన్సీఆర్టీ బాగుంది అంటున్నారు. మీ అకాడమిక్ బుక్స్ అనేది బాగా చదవగలిగి ఉండాలి. ఎక్కడ బట్టి ఉండకూడదు. ప్రతిదాన్ని కూడా అనలైజ్ చేసుకొని మైండ్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇవన్నీ మీరు చేయగలిగితే నీట్లో మీకు మంచి ర్యాంక్ వస్తుంది. సో మరి ఈ వీడియో క్లోజ్ చేసే ముందు మళ్ళీ ఒకసారి చెప్తాను. నీట్లో సీట్ రావాలంటే ఒకటి, బట్టి వేసి తత్వం వద్దు, చదవకూడదు. రెండోది ఏంటంటే ఫస్ట్ నీట్లో మంచి సీట్ రావాలంటే చేయాల్సిన పని ఫ్రెషర్స్ కానీ లాంగ్ టర్మ్స్ కానీ ఒకటి, ఒక చిన్న బుక్ నీట్ గైడ్ అని పెట్టుకోండి. మీకు నీట్ డైరీ అని పెట్టుకోండి. మీకు నీట్ డైరీ అని పెట్టుకోండి. దానిలో మీ క్యాడర్ రాసుకోండి. ఎస్సీనా, ఓసీనా, ఓబీసీనా. దానిలో మీకు కట్ ఆఫ్ ఏంటి తెలిసిపోద్ది. లాస్ట్ ఇయర్ యూట్యూబ్లో మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే ఎస్సీలకి కట్ ఆఫ్ ఎంతో తెలిసిపోతుంది. లాస్ట్ ఇయర్కి ఎస్టీకి 420 ఉందనుకోండి, ఈ సంవత్సరం 440 ఉంటుంది. ఇక మీకు ఏ యూట్యూబ్లో ఏ గూగుల్లో చూడాల్సిన పని లేదు. నువ్వు ఎస్సీ అనుకోండి, నువ్వు 440 ఈ సంవత్సరం ఖచ్చితంగా. ఎస్టీ అయితే ఖచ్చితంగా 440, ఎస్సీ అయితే 460. ఇలా టార్గెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. 460 అని పెట్టుకోవాలి. ఈ 460 అని పెట్టుకున్న తర్వాత నువ్వు కాలేజ్ వాళ్ళు పెట్టే టెస్ట్లో ఏ ర్యాంక్ ఎన్ని మార్కులు వస్తున్నాయి, నీకు 360 వస్తున్నాయి, లేదు 400 వస్తున్నాయి, 460 వస్తున్నాయి. ఇంకా అంటే నీకు 500 వస్తుంటే 40 మార్క్స్ మైనస్ చేసిన నీకు 460, నీకు ఎస్సీ అని సీట్ వస్తుంది. కాబట్టి ఆ ముందు చేసుకోవాలి. తర్వాత రెండోది ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్ రాసుకోండి. ఆ డైరీలు రాసుకోండి. 2016 పేపర్లు ఎన్ని వచ్చాయి, 17 పేపర్లు, 2016 పేపరు నీటు ఎప్పుడు ఆన్సర్ చేశారు, డేటు టైం వేసుకోండి, మార్కులు వేసుకోండి. ఇది చాలా మంచి అలవాటు డైరీ రాయటం. 2017లో ఎన్ని మార్క్స్ వచ్చాయి డైరీ వేసుకోండి, నోట్ చేసుకోండి. 2018లో నీట్ పేపరు ఎప్పుడు ఏ రోజు అంటే ఫలానా ఫర్ ఎగ్జాంపుల్ March 31, 3, 2021, టైం 8:40 వేసుకున్న తర్వాత మార్క్స్ వేసుకోండి. ఎన్ని మార్క్స్ వేసినాక యావరేజ్కి ఎన్ని మార్కులు వచ్చాయి. ఇప్పుడు మీరు 360లో ఉన్నారు, నీకు ఎన్ని రావాలి, 460 రావాలి. 100 మార్క్స్ నేను చెప్పాను. 360 తర్వాత ఏబీ లెవెల్కి వచ్చినాయి. ప్రతి సీడీ అన్ని క్రిటికల్ క్వశ్చన్సే. ప్రతి 4 మార్క్స్కి కూడా మనం మల్లగొల్లాలంటే కింద మీద పడుతుంది, మల్లగొల్లాలు అయిపోతాం, తలకిందులు అయిపోతుంటాం. ఎందుకంటే ఇంకా ఈజీ క్వశ్చన్స్ అయిపోతాయి, మీడియం క్వశ్చన్స్ అయిపోతాయి, వెరీ క్రిటికల్ టఫెస్ట్ క్వశ్చన్ వెళ్తాం. కాబట్టి ఆ లెవెల్కి వెళ్ళడానికి ఎంత కష్టపడుతున్నాం. నీకు లాంగ్ టర్మ్ అయితే మీకు రోజంతా టైం ఉంటుంది. అది ఫ్రెషర్స్ వస్తుంది. మీకు ఒక పక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుకోవాలి. దాంతోపాటు దీనికి ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. మీరు ఫ్రెషర్స్ గమనించాలి. సీట్ వస్తుందని ఊహ అనేది మంచిదే, కానీ మీకంటే 2 లాంగ్ టర్మ్ వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఫస్ట్ ఇయర్ నుంచి బేసిక్ ఎవడే చదువుతాడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఈ నీట్ కోసం అంటూ ఎవరైతే చదువుతారో మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours ఆబ్జెక్ట్ ఎవరైతే చదువుతారో ఖచ్చితంగా వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం, ఫ్రెషర్స్ అయినా కూడా అవకాశం. అది చాలా తక్కువ అండి. అంటే 4-5 to 100 మెంబర్స్ టాపర్స్ ఉంటే 5 to 6% ఫ్రెషర్స్కి, ఒక 100 మందికి 5-6 మందికి ఫ్రెషర్స్కి వస్తుంది. మిగతా వాళ్ళందరూ లాంగ్ టర్మ్కి వెళ్ళాల్సింది. ఎందుకంటే వాళ్ళకి ఉన్న టైం ఇంటర్మీడియట్కి అదే జరిగిపోతుంది. సో ఆ ఇచ్చిన 3 hours ఇవన్నీ చేయగలిగారు. కాబట్టి ఒక డైరీ పెట్టుకోండి. రెండోది మళ్ళీ చెప్తున్నాను, మోడల్ పేపర్స్ ఎక్కువ చేయాలి. ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఈ వీడియో చూస్తాను. మోడల్ పేపర్స్ చేయండి. తర్వాత మీ కన్సర్న్ లెక్చర్ని ఆ చాప్టర్ ఉందనుకోండి, ఆ చాప్టర్ అంతా ఆ లెక్చర్ మీకు ఏ లెక్చర్ అయితే బాగా చెప్తాడో అదని ఆ లెక్చర్తో ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు హైడ్రోజన్ స్పెక్ట్రమ్ చదువుతాము. దాంట్లో ఏ సిరీస్ ఏంటో లైమన్ సిరీసు, లైమను, బామరు, ఫ్యాషను, బ్రాకెట్, ఫండ్ అని ఉంటుంది. N1, N2 ఫార్మల్ రీజియన్. ఇప్పుడు దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు నీట్లో ఎట్లా అడుగుతాడు, రిడ్బర్గ్ ఈక్వేషన్ అని ఉంది. ఏంటి రిడ్బర్గ్ ఈక్వేషన్ అంటే న్యూ బార్ ఈజ్ ఈక్వల్ 1/λ RH ఇంటూ 1/N1² మైనస్ 1/N2². ఈ రిడ్బర్గ్ ఈక్వేషన్ ఏం చేస్తామంటే ఆ సిరీస్లో ఒక లైన్ యొక్క వేవ్ లెంగ్త్, ఇప్పుడు లైమన్ సిరీస్లో సెకండ్ లైన్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత అంటాడు లైమన్ సిరీస్. అప్పుడు ఏమవుతుంది, 1/λ ఈజ్ ఈక్వల్ RH ఇంటూ 1/N2² మైనస్ N1² ఇంటూ N2². అప్పుడు N1 ఎంత 1 లైమన్, N2 ఏమవుతుంది సెకండ్ లైన్ అంటే అప్పుడు 2, 3. అప్పుడు సెకండ్ లైన్ వచ్చి 3 అవుద్ది. N1 1 అవుద్ది, N2 3 అవుద్ది. అది సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ విధంగా మనం రిడ్బర్గ్ ఈక్వేషన్ అంతవరకే నేర్చుకోవాలి. థియరీలాగా మొత్తం చదవాల్సిన పని లేదు. ఎక్కడ ఎంతవరకు ఫార్ములాస్ బాగా నేర్చుకుంటే చాలు. అందుకని మీకు ఏ మెటీరియల్ అయినా ముందు
సినాప్సిస్ అని ఇస్తాడు, అవి చదవండి. కథలాగా అవసరం లేదు. మీకు ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంటే అసలు బేసిక్సే లేనప్పుడు కథలాగా చదవండి. ఒత్తిడైనా చదవకూడదు. ఒత్తిడి అంటే మీకు ఒక విషయం అర్థం కాలేదంటే దాని మీద బేసిక్ లేదని ఫస్ట్ నుంచి చదవండి. సరదాగా చదువుకుంటూ పోతే నీటిలో మంచి సీట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మరి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మరి నా నెంబర్ ఫోన్ చేయండి. నా వీడియోలు చాలా ఉన్నవి, చూడండి మీరు. నా నెంబర్ 9391999934. ఇంకొక వాట్సాప్ నెంబర్ ఉంది 7095211547. సో మీకు ఇంకే ఏదైనా సలహాలు లేదా సూచనలు కావాలంటే నన్ను కాన్సల్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కాబట్టి